వచ్చింది. అధిక జ్యేష్ఠ మాసంతో కలిపి పరాభవనామ సంవత్సరానికి 13 నెలలైనాయి, 384 రోజులు ఈ సంవత్సరం. అధిక మాసం వచ్చినప్పుడు ఇప్పుడు మామూలు సంవత్సరం కంటే పెరుగుతుంది. అధిక మాసం లేకపోతే మామూలు సంవత్సరం 365 రోజులు ఉంటే దాంట్లో 10% తక్కువ ఉంటుంది, అంతే 354 రోజులు అలా ఉంటుంది. అధిక మాసంతో కలిపితే 384 రోజులు ఉంటుంది. ఇలా చూసుకున్నప్పుడు మనం ఈ దీంట్లో మనకి ఇందాక చెప్పుకున్నాం, సూర్యుడికి ఒక్క ఆధిపత్యం కూడా రాలేదండి. గురుడు చూస్తేనేమో మనకేమయ్యాడు, ఆయన ఈ రాజు అయ్యాడు. మరి రాజు అయినటువంటి గురుడు చూస్తే ఈ సంవత్సరం మిథునంలో ఉన్నాడు, మిథునంలోంచి కర్కాటకంలోకి వెళ్ళాడు, కర్కాటకం నుంచి సింహానికి వెళ్ళాడు, సింహం నుంచి తిరిగి కర్కాటకంలోకి వస్తున్నాడు. ఇలా 3 రాసులు వేగంగా పరిగెత్తి మళ్ళీ సింహం నుంచి వెనక్కి తిరిగి వక్రించి కర్కాటకంలోకి వస్తున్నాడు. ఎందుకంత వేగం? అతిచారం అంటాం దాన్ని. జనరల్గా మనం ఎవరన్నా మామూలుగా రోజు సరదాగా మామూలుగా రోజు నడిచే మనిషి ఒక్కసారిగా పరిగెడితే మనకు కంగారు వస్తుంది కదా. రోజు పరిగెత్తే మనిషిని మనం పట్టించుకోం, కానీ ఒక్కసారి అనుకోకుండా పరిగెత్తాడు అనుకోండి కంగారు వచ్చేస్తుంది. అలాగే మనకి రాజు అయినటువంటి గురుడు ఒకే సంవత్సరంలో 3 రాసులు ఎప్పుడైతే ఆయన మారతాడో, అతిచారం వల్ల 3 రాసుల్లో సంచారం జరుగుతుందో ఆ సంవత్సరం ప్రజానష్టం ఎక్కువ ఉండొచ్చు అని చెప్పారు. పూర్వం కూడా జరిగింది అలాగే. మనకి కరోనా కాలంలోనూ అంతకుముందు కూడా మనకి ఎప్పుడైతే కనుక గురువు అతిచారం చేత 3 రాసుల్లో తిరుగుతాడో, 3 రాసుల్లో సంచారం చేస్తాడో ప్రజానష్టానికి, ప్రజలకి నష్టానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. రాజే అలా జరుగుతోంది కాబట్టి ఏదో ప్రపంచమంతా కూడా యుద్ధ భయం ఉండొచ్చు, యుద్ధాల వల్ల అనవసరంగా ప్రజలు నష్టపోవచ్చు, ప్రజలకు ప్రాణ నష్టం రావచ్చు, ప్రజల ఆస్తులు నష్టపోవచ్చు. ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు మనకి బాగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. యమునా నది పుష్కరాలు మనకి గురువు కర్కాటక ప్రవేశంతో ప్రారంభమవుతాయి. 2/6/2026 నుంచి ఆది పుష్కరాలు ప్రారంభమవుతాయి యమునా నదికి. ఇవి చూసుకున్నప్పుడు మనము మూఢమి ఎప్పుడు ప్రతి వాళ్ళు అడిగే ప్రశ్న. గురుమూఢమి, శుక్రమూఢమి చూస్తే గురుమూఢమి 1 నెల ఉంది, శుక్రమూఢమి మనకి ఒక 10-11 రోజులే ఉంది ఈసారి. మొన్నట్లాగా మనకి మొత్తం 2 నెలలు 3 నెలలు ఏ ముహూర్తాలు లేకుండా మాఘం కూడా క్లోజ్ అయిపోయి ఇబ్బంది పడేటువంటి స్థితి మూఢమి వల్ల మనకి లేదు. కానీ మూఢం బదులు ఈసారి అధిక మాసం ఒకటి వచ్చింది మనకి. మూఢమి గురుమూఢమి 14/7/2026 నుంచి 13/8/2026 వరకు, శుక్రమూఢమి 19/10/2026 నుంచి 29/10/2026 వరకు శుక్రమూఢమి. అధిక జ్యేష్ఠ మాసం మనకి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ముహూర్తాలు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉండవు, శుభకార్యాలు చేసుకోవడానికి మనకి ఎప్పుడు అవకాశం ఉంటుందో తెలియజేయటం కోసం చెప్తున్నాను. మీ మైండ్లో వాటి గురించి ఆలోచన చేసుకోవడానికి వీలుగా. అధిక మాసం 17/5/2026 నుంచి 15/6/2026 వరకు, ఆషాఢం వచ్చేసరికి 15/7 నుంచి 12/8 దాకా, అధిక జ్యేష్టం, ఆషాఢం, భాద్రపదం 12/9 నుంచి 10/10 వరకు, పుష్యం 8/1 నుంచి 6/2 వరకు. మూఢములోను వీటన్నిటి సమయాల్లోనూ పుష్యంలో, భాద్రపదంలో, అలాగే అధిక జ్యేష్టంలో మనకి మనం చెప్పుకున్నటువంటి ఏం చెప్పుకున్నాం ఇప్పుడు మిగతా అధిక జ్యేష్టం తర్వాత ఆషాఢంలో వీటన్నిటిలో కూడా ముహూర్తాలు లేవు. మూఢమి సమయంలో ముహూర్తాలు లేవు. అంటే మొత్తం మీద చూసుకుంటే మూఢం అక్కడ 9 రోజులు, ఇక్కడ 10 రోజులు పోను. మిగతా అధిక జ్యేష్టం వల్ల కొన్ని లేట్ అవుతాయి. అధిక జ్యేష్టం మనకు అప్పుడు వచ్చింది కాబట్టి మనం ప్రధానంగా వివాహాలు జరుపుకునే జూను జూలై ఈ టైంలో రావటం, ఆగస్టు ఆ టైంలో కొద్దిగా మనకు వివాహాలు 1 నెల లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. భారతదేశంలో ఈ సంవత్సరం కనిపించేటువంటి గ్రహణాలంటూ ఏమీ లేవు. 4 గ్రహణాలు ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ ఏర్పడుతున్నాయి. వాటికి సంబంధించిన విషయాలు ప్రపంచానికి సంబంధించిన మనం చెప్పుకునే ఫలితాలలో నేను తెలియజేయటం జరుగుతుంది. ఇక్కడ భారతదేశంలో మాత్రం ఈ సంవత్సరం 1 గ్రహణం కూడా కనిపించదు. ఏదో ఆ 4 గ్రహణాల్లో ఈ మధ్యకాలంలో మనకున్న ఇబ్బందులు ఏంటంటే ఎక్కడ గ్రహణం జరిగినా సరే మన భారతదేశంలో మన ఇంట్లోనే గ్రహణం జరిగినట్టు చాలామంది యూట్యూబర్స్ పెట్టడం, వాటిని చూసి మనం భయపడటం, గ్రహణం పాటించాలా సారా అని చెప్పి అడగటం,
నాకు కొన్ని వందల ఫోన్లు వస్తాయి, గ్రహణం దగ్గరలో వస్తుందంటే ఫోన్ ఆఫ్ చేద్దాం అనుకుంటాను నేను. అది పరిస్థితి. ఇవన్నీ కూడా మనకి భారతదేశంలో ఉన్నటువంటి మన ఋషులందరూ కూడా దృక్కు అంటే ఏమిటి, మన కంటికి కనిపించేదాన్ని మాత్రమే పరిశీలనకి తీసుకోండి అయ్యా, కనిపించకపోతే అక్కర్లేదని చెప్పారు. అలాగే మన కంటికి కనిపించే 7 గ్రహాలనే పరిశీలనకి తీసుకున్నారు. కానీ పాశ్చాత్యులు చెప్పే యురానస్, నెప్ట్యూన్, ప్లూటో ఎందుకు కన్సిడర్ చేయరంటే మన కంటికి అంటే మన కన్ను గనక మన చూపు బాగుంటే ఆకాశంలో ఆ 7 గ్రహాలు కనిపిస్తాయి. మన చూపు బాగోకపోతే అది వేరే విషయం, కానీ చూపు సరిగా ఉన్నవాడికి ఆకాశంలో 7 గ్రహాలు దర్శనమిస్తాయి. చంద్రుడు, సూర్యుడు బింబగ్రహాలు, వాళ్ళు అందరూ చూస్తాం. అలాగే బుధుడు, శుక్రుడు, గురుడు, శని, కుజుడు వీళ్ళందరూ కూడా ఆకాశంలో మనకు కనిపిస్తారు. అందుకని మనకు కనిపించే వాటినే చెబుతున్నారు. రాహుకేతువులు కనిపిస్తారా అని అడిగారు అనుకోండి, రాహుకేతువులు మన భూమి యొక్క సంచార మార్గాన్ని, సూర్యుడి చుట్టూ భూమి తిరిగే మార్గాన్ని, అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరిగే మార్గాన్ని రెండు ఒకదాన్ని ఒకటి ఖండించుకునే బిందువులు. ఆ బిందువుల్ని మనం ఎందుకు చంద్రుడి వల్లే రాహుకేతువులు వస్తారు, చంద్రుడు లేకపోతే రాహుకేతువులు ఉండరు. చంద్రుడు 2 చోట్ల ఖండిస్తాడు, భూమి సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి దాన్ని 2 చోట్ల ఖండిస్తాడు కాబట్టి రాహుకేతువులు వస్తారు. ఆ ఖండన బిందువులు వల్ల మనకి గ్రహణాలు కలుగుతున్నాయి. ఇలాంటివన్నీ మనం చెప్పుకున్నప్పటికీ కూడా రాహుకేతువుల వల్ల నిజానికి గ్రహణాలు కలగవు అంటే నేను ఇప్పుడు ఆ విషయం పూర్తిగా చెప్పను, కానీ మామూలుగా విశేషంగా ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. భూమి యొక్క నీడ వల్ల ఒక గ్రహణం జరుగుతుంది, చంద్రుడి నీడ వల్ల ఇంకో గ్రహణం జరుగుతుంది. అంతేగాని రాహుకేతువులు బిందువులే కానీ వాటి నీడలు ఉన్నాయని అవన్నీ అనుకోవద్దు. అవి ఛాయాగ్రహాలని ఎందుకు అన్నారంటే చంద్రుడికి అలాగే భూమికి నీడలాగా భూమార్గాన్ని చంద్రుడి మార్గాన్ని ఖండిస్తూ భూమి యొక్క నీడ రాహుగాను చంద్రుడి నీడని కేతువుగాను మనం భావించగలిగితే సైంటిఫిక్గా కూడా అది కరెక్ట్. అక్కడ భూమి నీడ చంద్రుడి నీడ గ్రహణాలకు కారణం అవుతాయి. వాటిని మనం రాహుకేతువులు అనుకుంటూ రాహుకేతువుల గురించి ఎక్కువగా ఆలోచన చేయటం జరుగుతుంది. అందుకని నేను ఈ భయాన్ని, రాహుకేతువుల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టడం కోసం, మనకి గ్రహణాలు లేకపోయినా ఆచరించొద్దు అని చెప్పడం కోసం ఈ విశేషాన్ని మేము ముందుంచాను. మనకి గ్రహ సంచారాలు చూసుకుంటే గురుడు 1/6/2026 వరకు మిథునంలో సంచరిస్తాడు. 31 అక్టోబర్ వరకు కూడా ఆయన మనకి కర్కాటకంలో సంచరిస్తాడు. ఆ తర్వాత 24/1/2027 వరకు సింహంలో ఉండి మళ్ళీ అక్కడి నుంచి కర్కాటకంలోకి వచ్చి 6/4/2027 అంటే తర్వాత వచ్చేటువంటి ఉగాది వరకు కూడా ఆయన కర్కాటకంలో ఉంటాడు. 3 రాసుల్లో స్పీడ్గా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి కర్కాటకంలో స్థిరపడి ఈ సంవత్సరం చివరికి అక్కడ ఆయన ఉంటాడు. శని ఈ సంవత్సరం అంతా మీనంలో ఉంటాడు. శని ఫలితాల్లో కానీ మీనరాశి నుంచి ఆయన మారడు కాబట్టి ఆయన ఫలితాల్లో మనకేమీ మార్పులు రావు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు వరకు కుంభంలోను, తర్వాత సింహంలో కేతువు ఉంటే ఆ తర్వాత డిసెంబర్ 5 తర్వాత రాహు మకరానికి, కేతువు కర్కాటకానికి ప్రవేశం చేస్తారు. ప్రధాన పండగలు మనం ఎప్పుడప్పుడు జరుపుకోవాలి. చాలామందికి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. మన టీవీలో డిబేట్లు మొదలెడతారు, ఇంకా అవన్నీ లేకుండా, ఈ డిబేట్లు లేకుండా ముందు అసలు ధర్మశాస్త్రం ఏం చెబుతోంది, మనం వాటిని ఎలా అనుసరించాలి అని చూసుకుంటే మనకి కంచి కామకోటి పీఠం వారు గత 120 సంవత్సరాలుగా వారు ఏం చేస్తున్నారంటే దేవేంద్ర సరస్వతి స్వామి వారు అని ఉండేవారు. 120 సంవత్సరాల క్రితం వారు పంచాంగకర్తలందరినీ, దేశవ్యాప్తంగా ఉన్న పంచాంగకర్తలందరినీ ప్రతి సంవత్సరము సమావేశపరిచి ఆ సమావేశంలో తర్వాత సంవత్సరం ఏ పండగలు ఎప్పుడు వస్తాయని నిర్ణయం చేయడానికి అందరితో చర్చించి వాళ్ళతో ఆ పండగ నిర్ణయాలన్నీ తీసుకుని ఆ పండగ నిర్ణయాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. 120 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నంగా కంచిపీఠం వారు ఆ ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన పీఠాలు అటువంటి ప్రయత్నం చేయటం మనకి తెలియదు, ఎందుకంటే చేస్తున్నాయేమో తెలియదు, మనకి ఎక్కడా కూడా తెలియకుండా జరుగుతుందేమో మరి. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రక్రియ వల్ల దేశమే కాదండి, మిగిలిన సింగపూరు, మిగతా బర్మా, శ్రీలంక, ఇంకా చుట్టుపక్కల దేశాలు, నేపాల్ నుంచి కూడా పంచాంగకర్తలు వస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పంచాంగకర్తలు, ఉత్తరాది వాళ్ళు, దక్షిణాది వాళ్ళు అందరూ వస్తున్నారు. వాళ్ళు కనీసం 3 రోజులు 2 రోజుల పాటు
చర్చలు చేసి ఈ పండగ ఇప్పుడు చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని నిర్ణయం చేస్తున్నారు. అందుకని దాని ప్రకారం ఏ పండగ ఎప్పుడు చేసుకోవాలో చూస్తున్నారు. మిగతావన్నీ కూడా ఏంటంటే వాళ్ళ లోపల ఏమనిపిస్తే అది రాశారో, లేదా మా తాతలు చెప్పారు కాబట్టి రాస్తున్నామనో వాళ్ళు ఏదో ప్రమాణాలు చెప్పచ్చు. కానీ ఇక్కడ మనకి